ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హిందూ బంధువులకందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఉగాది గురించి తెలుసుకోబోతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉగాది అనగా స్నానం చేయడం, నూతన వస్త్రాలు కట్టుకోవడం, ఏదో గుడి పోయినామా, పచ్చడి తిన్నామా అనేంత వరకే తెలుసు అందరికీ కూడా. కానీ ముఖ్యంగా ఉగాది గురించి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆచరణ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఉగాది పర్వదినమున అందరూ కూడా ఉదయాన్నే లేచి స్నానం ఆచరించడం ఒక పద్ధతి. ఈ స్నానాలు 3 విధానాలుగా మన పూర్వీకులు విభజించబడి ఉన్నారు. మొదటిది దేవస్నానం, అంటే ఉదయం బ్రాహ్మీ లగ్నం 4 గంటల పైన 5:30 లోపం చేయడం దేవతా స్నానం అని చెప్పబడింది. రెండవ స్నానం మానవ స్నానం, అంటే 5:30 పై నుంచి 6 గంటల లోపల 7 లోపల చేయడం మానవ స్నానం. తర్వాత అధమ స్నానం అని చెప్పబడింది, అంటే 8-9 పై నుంచి 10-11 ఈ విధంగా చేయడం అధమం, అంటే ఆ స్నానం పనికియే రాదని మన పూర్వీకులు చెప్పబడింది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే స్నానం ఆచరించడం చాలా శ్రేష్టం. ఈ యొక్క పర్వదినానే కాదు, ఏ రోజునైనా కానీ మనం ముఖ్యంగా ఉదయం స్నానం ఆచరిస్తే ఆ యొక్క విధానంలో చాలా మనకు శ్రేష్టము. ముఖ్యంగా ఉదయం స్నానం చేసినట్టుమాట దీపారాధన చేయడం, దేవతార్చన చేయడం, ఇటువంటివన్నీ కూడా మనం అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క పర్వదినాన్నే కాకుండా ప్రతిరోజు కూడా ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే, ఈ యొక్క ఉగాది రోజు తైల అభ్యంగన స్నానం అనేది చాలా ముఖ్యమైనది. చాలా మందికి తైల అభ్యంగన స్నానం అంటే ఏమిటి ఈ యొక్క ఆలోచన రావచ్చు. తైలం అనగా మంచినీరు. ఒక ప్రదేశంలో, ఇంటిలో మధ్య ప్రదేశంలో పీట వేసి కూర్చోబెట్టడం, పిల్లలు కావచ్చు, ఆ ఇంటి యజమాని కావచ్చు, ఎవరైనా కానీ ఆ యొక్క పీట వేసి కూర్చోబెట్టడం, ముఖాన కూర్చోబెట్టడం, ఈ తైలాన్ని తల నుంచి శిరస్సు నుంచి పాదాల వరకు కూడా తైలాన్ని పట్టించడం, అంటే నూనె పూయడం చెప్తుంది. పూసినట్టుమాట ఒక 10-15 నిమిషాలు ఆ యొక్క తైలంలో ఆ శరీరంలో ఇమిడేంత వరకు ఉండడం, తర్వాత స్నానం చేయడం చాలా శ్రేయస్కరమైనటువంటి స్నానం. దీన్ని తైల అభ్యంగన స్నానం అని చెప్పబడింది. ముఖ్యంగా నలుగు అనేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ పెళ్లిళ్ళు, నోములు, వ్రతాలు చేసే ముందు నలుగు పెట్టారా అని చాలా మంది అడుగుతుంటారు. దీన్ని అభ్యంగ స్నానం ముందు చేయడం, తైల స్నానాన్ని నలుగు అని కూడా మన ఈ గ్రాంధిక ఈ పల్లె భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది అభ్యంగ స్నానం. ఈ స్నానం అయిన పిమ్మట నూతన వస్త్రాలు, పంచాంగం అనగా తిథివార నక్షత్ర యోగ కరణాన్ని చూసుకునేదానికి ముఖ్యంగా మనకు కావాల్సింది పంచాంగం చెప్పబడింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏమైనా తెలుసుకోవాలంటే ముందున ఆ యొక్క పురోహితుని దగ్గరికి వెళ్ళడం, ఆ పురోహితుడిని అడగడం, స్వామి ఈరోజు మేము గృహప్రవేశం చేయాలి, పెళ్లి చేయాలి, మా అబ్బాయి ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఏ రోజు వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఆ యొక్క పురోహితుడిని మనం అడగడం మన సాంప్రదాయం. అంటే ఆ యొక్క పురోహితుడు ఆ పంచాంగం తీసుకొని ఆ పంచాంగంలో ఇటీవారి నక్షత్రాలు, యోగము, కరణాలు ఇవన్నీ కూడా చూసి మంచి రోజు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయండి అని ఆ పురోహితుడు చెప్పడం, దాన్ని మనం పాటించడం మనకు ఆనవాయితీ, పూర్వం నుంచి వస్తున్నటువంటి పద్ధతి. అటువంటి ఈ యొక్క పంచాంగంలో అన్ని కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ అయినటువంటి వాడు కూడా రోజు కూడా సంకల్పం అని చెప్పబడుతుంది. ఈ సంకల్పంలో నేను ముఖ్యంగా తిథివార నక్షత్ర యోగ కరణాలను చెప్పుకుంటేనే ఆ యొక్క రోజు పూజ చేసిన ఫలం దక్కుతుందని ఇంతకుముందు పూజా విధానంలో కూడా నేను మీకు తెలిపాను. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క పంచాంగాన్ని అందరూ కూడా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఏ దోషము లేదు. తెలిసిన వారు రోజు కూడా తిథివార నక్షత్రాలు చూసుకొని
మనం చేసే పని ప్రారంభం చేసుకునేకి చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క పంచాంగం. అటువంటి పంచాంగం, ఆ యొక్క పంచాంగాన్ని నూతన వస్త్రాలను దేవుని వద్ద ఉంచి తర్వాత ఉగాది పచ్చడి అని షడ్రుచులతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని తయారు చేస్తాం. ముఖ్యంగా షడ్రుచులు అనగా ఉప్పు, పులుపు, తీపి, కారము, తర్వాత ఒగురు, ఇవన్నీ కూడా మిళితమైనటువంటిదే ఈ యొక్క పచ్చడి. దీన్ని ఉగాది పచ్చడి అని మన వాళ్ళు పూర్వం నుంచి ఈ యొక్క పద్ధతిని పెట్టి షడ్రుచులు అంటే మనం తీసుకున్నటువంటి పదార్థంలో ఎన్ని రుచులు ఉంటాయో ఆ యొక్క మానవునికి అన్ని కూడా సమానంగా తీసుకోవడమే దాని ముఖ్య ఉద్దేశం. అంటే తీపిని, ఒగుడిని, కారాన్ని, పులుపుని, తీపి ఇవన్నీ కూడా జీవించుకోవడం అంటే అన్ని సమభాగంగా తీసుకోండి అని చెప్పడం ఉగాది పచ్చడి ముఖ్య ఉద్దేశం. ఇది ముఖ్యంగా పచ్చడి తీసుకోవాలి. తర్వాత ఈ ఉగాది రోజు ఏ దేవతను మనం పూజ చేయాలని అందరికీ కూడా ఒక సమస్య. ఉగాది రోజు ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు అని మనకు పంచాంగంలో ఇచ్చి ఉంటారు. ఆ పంచాంగంలో ఈ యొక్క సంక్రాంతి పురుషుని లక్షణాలు ఏ విధంగా ఉంటుందో ఆ సంవత్సరం అంతయు కూడా దాన్ని అనుసరించే సంవత్సరం మనకు జరుగుతుంది. సంక్రాంతి పురుషుడు ఏ దిక్కున ప్రయాణం చేస్తున్నాడు, ఏ పాత్రలో అంటే వెండి పాత్ర, ఇనుప పాత్ర, బంగారు పాత్ర, మట్టి పాత్ర అని ఇటువంటి లోహంతో కూడుకున్నటువంటి పాత్రలు ఉంటుంది. ఆ పాత్రలో ఏదైతే ఊజిస్తూ అంటే భక్షిస్తూ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడో ఆ యొక్క పదార్థాలకు విపరీతమైనటువంటి ఖరీదు అనగా విపరీతమైనటువంటి అధిక ధరలు రావడము, ఏ దిక్కున ప్రయాణం చేస్తుంటే ఆ దిక్కున క్షామం ఏర్పడము, తర్వాత ఏ యొక్క పంటలు ఏ విధంగా పండుతుంది, వర్షాలు ఏ విధంగా పండుతుంది, నవనాయకులు అనగా నవగ్రహాలు ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, శని, బృహస్పతి, శుక్రుడు, రాహువు, కేతువు వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరినీ నవనాయకులుగా ఈ యొక్క పంచాంగంలో వర్ణించబడింది. వారు మంత్రిగా ఎవరుంటే ఆ మంత్రి సలహాలు మంచి వ్యక్తి ఉంటే మంచి సలహాలు తీసుకుంటారు. తర్వాత ఆ మంత్రి సరైనటువంటి వాడు లేదనుకోండి ఆ సంవత్సరము పనికిరానటువంటి సలహాలు ఇవ్వడము ఆ సంవత్సరం అంతా కూడా అదే విధంగా ఉంటుంది. వర్షాధిపతి అంటే వర్షం కురేదానికి కూడా ఒక అధిపతిగా ఈ నవగ్రహాల్లో ఒకరు ఉంటారు, నియమింపబడతారు. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కరు. దీన్ని పంచాంగ శ్రవణం అంటారు, దీన్ని పంచాంగం అంటారు. ఇటువంటివన్నీ కూడా చాలా నిమిత్తమే ఉంటుంది ఆ యొక్క పంచాంగం. దీన్ని పంచాంగం అంటారు. ఈ యొక్క పంచాంగంలో ఈ యొక్క సంక్రాంతి పురుషుని మనం పూజిస్తాం. ఈ యొక్క సంక్రాంతి పురుషుని కలి పురుషుడు అంటే ఈ యొక్క కాలానికి కలి పురుషునిగా కూడా మనం వర్ణించబడి ఉంది ఈ యొక్క కలి పురుషుడు. కాబట్టి అందరం కూడా విష్ణు సంబంధమైనటువంటి పూజా విధానాన్ని ఆచరిస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అంటే పురుష సూక్త విధానంలో పూజ చేయమని పడి చెప్పబడింది. అందరికీ కూడా ఈ పురుష సూక్తాలు తర్వాత వేద మంత్రాలు రాకపోవచ్చు. కాబట్టి విష్ణు సహస్రనామం భూత భవ్యత్ భవత్ ప్రభు అని భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి అన్ని కూడా విష్ణు సహస్రనామంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఆ యొక్క విష్ణువుని స్మరిస్తే కూడా ఉగాది రోజు చాలా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఈ యొక్క ఉగాది పచ్చడిని తీసుకుంటూ అందరూ కూడా సుఖంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణం.